లేడీస్ ఉన్నారు కదా, లేడీస్ ఉన్నారు. ఒక బడ్జెట్ హెడ్ వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి ఓన్లీ ట్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటా లైనింగ్ చేసుకున్నాం అంతే సార్. అది ఎక్కడ ఉందని ఎక్వైరీ చేసాం ల్యాండ్ 22 ఐడెంటిఫై చేసాం, ఎక్వైరీ చేసాం. గవర్నమెంట్ వన్ ట్యాంక్ సార్. పైప్ లైన్ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఏదైనా రోడ్ వెంబడి కానీ లేకపోతే కెనాల్ వెంబడి కానీ వేసుకుంటూ వచ్చేస్తాను సార్. ఇది ఫిల్టరేషన్ గారు చెప్పండి. సరిపోతారు సార్. దీనికి బ్యాక్ అండ్ అకమెంటేషన్ చేసి వాటర్ చేస్తే సరిపోతున్నారు. ఇది ఏరియేట్ అవుతాం సార్, అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతాం సార్. అక్కడి నుంచి క్యారీ ఫ్లోరేటర్లోకి వెళ్తాం సార్. క్యారీ ఫ్లోరేటర్లో ఈ మధ్యలో ఆలం కెమికల్ డోసింగ్ ఇస్తాం సార్. ఆ డోసింగ్ మూలంగా ఇందులో ఉన్న ఫైన్ యాక్చువల్గా మ్యాక్సిమం ఫైన్ పార్టికల్స్ అన్నీ సెగ్మెంట్ అయిపోతాయి సార్. ఇసుక అది లోపల అంటే ఇది ముందు ఈ మడ్ పార్టికల్స్ అన్ని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ దాంట్లోకి వెళ్తుంది. ఇది ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా? ఇది దీంట్లో దీన్ని ఏమంటాం? దీన్ని ఏరియేటర్. ఇది అక్కడేమో డోసింగ్ చేస్తుంది సార్. అట్లా మధ్యలో పైప్ ఒకటి పడుతుంది సార్. దాంట్లో ఆల్రెడీ డోసింగ్ అంటే కెమికల్ డోసింగ్ సార్. దాని మూలంగా ఏంటంటే ఈ మడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెపరేట్ అదే కంబైన్ అవుతాయి. ప్లాట్ఫామ్ అయ్యి కింద సెటిల్ అవుతాయి. ఒక అన్ని విడివిడిగా కొంచెం ఒక సెడిమెంట్ లాగా సెంటర్లో కలిసి సార్. సెంటర్లో కొంచెం వాటర్ మడ్డిగా ఉంటుంది. అది సార్ అది సెటిల్ అయిన తర్వాత ఈ పక్క ఈ ఛాంబర్ వస్తుంది సార్. ఈ ఛాంబర్ నుంచి మనకి ఫిల్టర్లోకి వెళ్తాయి సార్. ఫిల్టర్లో శాండ్ ఫిల్టర్స్ ఉంటాయి. శాండ్ ఫిల్టర్స్ నుంచి ఈ ప్రాసెస్ ఎంత పడుతుంది? మనం ఒక ఇది మొత్తం 24 hours వచ్చేది సార్. మనకు ఒక వాటర్ మాత్రం 2.5 hours ఫ్లో వచ్చేది సార్ మొత్తం చివరికి వెళ్ళేసరికి. మొత్తం మన ప్లాంట్ మాత్రం 24 hours రన్ అవుతుంది. 20 hours రన్ అవుతుంది సార్. 4 hours. దీన్ని ఫిల్టర్ వాటర్ ఎక్కడ వస్తుంది? సంఖ్య ఎక్కడ అవుతుంది సార్? సంప్ ఉంటుంది సార్. స్టోరేజ్ ట్యాంక్ లో ఉంటుంది సార్ వాటర్. దానికి థ్యాంక్ యూ. వచ్చేటప్పుడు దీంట్లోకి వస్తాయా? ఇక్కడ ఆలం కలిపి మళ్ళీ దాంట్లోకి వెళ్తుందా? దాంట్లో అక్కడ సెడిమెంట్ అవుతుంది సార్. సెడిమెంట్ అయిన క్లియర్ వాటర్ దీంట్లోకి వస్తుంది. దాని వాటర్ దీంట్లోకి వస్తుంది. ఇక్కడేమవుతుంది? ఆ బయట మనకి వీనాచ్ ఉంటుంది సార్. ఆ వీనాచ్ ద్వారా బయటకు వస్తుంది. ఎంత వాటర్ బయటకు వస్తుంది అక్కడ రీడింగ్ చూపిస్తుంది. ఇది 54 హ్యాబిటేషన్స్ ఇదే వాటర్ తాగుతున్నట్లు వేరే వాటర్. ఇది రీడింగ్ అండి. ఇది 100 ఉంది సార్. అంటే అర్థమైంది. 100 మీటర్ క్యూబ్ అంటే ఇంచుమించు 1 lakh లీటర్స్ పర్ అవర్. స్టోరేజ్ ఎక్కడ? స్టోరేజ్ పురుగులు
ఇది రాబట్ సార్ అంటే నాలుగు నుంచి వచ్చిన వాటర్ దాంట్లో మళ్ళీ ప్రతి మళ్ళీ అక్కడి నుంచి బయటకు ఆ సంపులో అది ఏంది సంప్ కెపాసిటీ 1 లాక్ 550 KL సార్ అంటే 55.5 KL ఇంచుమించు 5 మీటర్స్ ఉంటుంది సార్ విత్ సార్ డయామీటర్ జస్ట్ డయామీటర్ 15 meters. 15 మీటర్స్ సార్ 550 KL అంటే 5,50,000 లీటర్స్ ఇలాంటి రెండు ఉన్నాయి సార్. అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది సార్ రెండు కంబైన్డ్గానే. సో దీని నుంచి వాటర్ ఈ పంప్ హౌస్లో పంప్ అవుతుంది సార్. ఈ పంప్ హౌస్ నుంచి పంప్ చేసి ఈ ఓయిజ్ బార్కి ఎక్కిస్తాం. ఈ ఓయిజ్ బార్ 20 మీటర్స్ హైట్ సార్, 25 మీటర్స్ హైట్. ఇది అది జల్ జీవన్ మిషన్ కింద ఉంటుందా? ఇది యాక్చువల్గా ముందు నాబార్డ్లో కట్టాను. నాబార్డ్లో 2020లో సార్. ఓకే 2002లో. సో జల్ జీవన్ మిషన్ కూడా స్టోరేజ్ సోర్స్ ఇదే. ఇదే సోర్స్ అంటే అంతకుముందు ఉన్న స్ట్రక్చర్స్ని మనం జల్ జీవన్ మిషన్లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం. దాని ఇంప్రూవైజ్డ్ వర్షన్. అంతకుముందు హెల్త్ ఎన్ఆర్డబ్ల్యూపీ అని ఉంది సార్, నేషనల్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్. అంతకుముందు ఏఆర్డబ్ల్యూఎస్ అని ఉంది, యాక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ అని అంతకుముందు ఉండేది సార్. దాన్ని ఎన్ఆర్డబ్ల్యూపీ కింద మార్చారు. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద యాక్చువల్గా జల్ జీవన్ మిషన్ కూడా 2004 వరకే సార్, 2024 వరకే సార్. 19లో స్టార్ట్ చేశారు, 5 years ప్లాన్ సార్. మనం 2024 ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారా? ఎక్స్టెండ్ చేస్తాం మొన్ననే. రండి గురుగారు ఒక్క నిమిషం. మీ పేరు?